సీజన్ 8కి మంచి రోజులు వచ్చాయి. ఒక ఊపు వచ్చింది ఇప్పుడు కదా. బిగ్ బాస్ హౌస్ కలకలలాడిపోతుంది. ఇది రీస్టార్ట్ కాదు, రీలోడ్ కాదు, ఇదే బిగ్ బాస్ 8కి స్టార్ట్. ఇక్కడ నుంచి బిగ్ బాస్ 8 అదిరిపోయిద్ది అని ఎంతమంది కనిపించిందో ఒకసారి లైక్ చేయండి, చూద్దాం ఎంతమంది కనిపించింది ఏంటని. నాకైతే మాత్రం బాగా అనిపించింది, ఒక హోప్ వచ్చింది. సో మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. చాలా రోజుల తర్వాత ఒక ప్రశాంతమైన ఒక పీస్ఫుల్ ఎపిసోడ్, అది కూడా ఇంత లాంగ్ ఎపిసోడ్ని ఒక పీస్తో చూసినట్టు అనిపించింది అయ్యా. సో నో సెంటిమెంట్స్, నో ఈగో క్లాషెస్, నో ఫైట్స్. ఓకే, ఒక పీస్ఫుల్గా వెళ్ళింది, బాగుంది. అలాగే వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా కొద్దిగా హోప్ని క్రియేట్ చేశారు. ముఖ్యంగా గంగవ్వ, నీ అవ్వ నాకైతే మాత్రం నన్ను నీ అమ్మ తిట్టుకొని నా గోపకు ఏమనిపించింది. అసలు నాకు గంగవ్వ ఎందుకురా బాబు, మేబీ బోనాలు ఏమైనా కండక్ట్ చేసేసి ఆ బతుకమ్మ మీద కండక్ట్ చేసేసి వెళ్ళిపోతుందా, 1 వీక్ వచ్చిందా, ఎన్ని ఉన్నాయో. చీర ఎగ్గొట్టి నువ్వు ఆ పెడల్స్ మించి దూకుతుంటే నిజం చెప్తున్నాను, నాకైతే మతిపోయింది. చాలామంది అనుకుని ఉంటారు భుజం సపోర్ట్ ఉందని, లేదు, క్లియర్ కట్ గ్యాప్ ఉంది. అసలు ఏంది నీ ఏజ్ ఏంది, నువ్వు చేస్తున్న పనులు ఏంది. నేనే ఇక్కడేమో పొట్టేసుకొని ఇటు తింటి వస్తూ అటు వస్తూ ఇటు పెడతా అని 5 నిమిషాలు ఆయాసం వస్తుంది. నువ్వు చీర ఎగ్గట్టి చెంగున అలా బంతులన్నీ లేడి పిల్లలా నువ్వు తీసుకెళ్ళిపోతున్నావే. ఈ అమ్మ ఈ లెక్కనైతే అవ్వ కనుక ఏసీలు గీసీలు గోల లేకుండా ఉంటే కప్పు కొట్టినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదయ్యా. వాళ్ళిద్దరు అమ్మాయిలకి ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి, విష్ణుప్రియకి సీతకి, మిగతా వాళ్ళకి కూడా ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి. అరే మనమేంటో మనం సూపర్గా గేమ్స్ ఆడేస్తున్నాం అనుకుంటున్నాం, ఈవిడేమో వచ్చిన వాళ్ళలో ఈవిడే ఎంత బాగా ఆడితే వీళ్ళందరూ ఏం చేస్తారా అనిపించుంటుంది వాళ్ళకి. సో చాలా విషయాలు ఉన్నాయి. నబీల్కి బొక్కడి పెట్టట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా టార్గెట్ నబీల్ అన్న విధంగా పావులు కదుపుతారు ఈ వైల్డ్ కార్డ్స్. అందరూ వచ్చిన వాళ్ళందరూ నబీల్ 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 నబీల్. ఇటు సైడ్ వస్తే యష్మి సుత్ అంటే యష్మి అని. సో రేపు నామినేషన్లో కూడా నేను గెస్ చేశాను, ఇది ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేశాను, యష్మికి గట్టిగా పడతాయని చెప్పి. సో అదే ప్లాన్లా ఉంది. సమ్టైమ్స్ ఇది కూడా మన మంచికే, అంటే యష్మి మంచికే. సో యష్మి కనుక ఒక ఆడియన్స్లో ఒక వేవ్ ఏదైనా క్రియేట్ అవుతుందా, ఈ సింపతి వేవ్లు అయితే నడుస్తున్నాయో ఆ వేవ్ ఆవిడకి కూడా తగిలిద్దో లేదో చూద్దాం. రేపు నామినేషన్లో ఎవరంత స్ట్రాంగ్గా ఎలాంటి పాయింట్స్ పెడతారు, ఎలాంటి పాయింట్స్ పెట్టరని. బట్ ఒకటి మాత్రం పక్కా భయ్యా, ఎవరు కూడా మణికంఠని టచ్ చేయరు, అది మాత్రం డ్యామ్ షూర్. మణికంఠ టచ్ చేశారంటే బస్సు వాళ్ళు బయట మాత్రం. సో బయట అంతా చూసి వెళ్ళారు కాబట్టి సో మణికంఠని టచ్ చేయరు. మణికంఠ కోసం కూడా మాట్లాడుకుందాం, మనం చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్డ్గా అన్నానని చెప్పి పెద్దది ఉండదు, 3.5 గంటల ఎపిసోడ్ అయినా సరే ఒక 25 మినిట్స్ లోపలే క్లోజ్ చేద్దాం. ఎందుకంటే దీని తర్వాత అన్సీన్ ఇంపార్టెంట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. బిగ్ బాస్ ఏదో మాట్లాడుతున్నాడు వాళ్ళతో, దాని గురించి మిడ్ నైట్ మొత్తం ఆ లైవ్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దాం. సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఉంచండి. ఇక్కడ నుంచి మామూలుగా ఉండదు, కొత్త షర్ట్ కూడా కొనుక్కొచ్చుకున్నా. సో ఇక్కడ నుంచి రెట్టింపు ఉత్సాహంతో ఇంకా గట్టిగా చేద్దాం. సో చూడండి, ఒకటి మాత్రం క్లియరు ఏంటి అంటే, ఏదైతే మణికంఠకి ఫ్యామిలీ ఇష్యూ ఉందో, వాళ్ళ వైఫ్ది ఏదైతే ఉందో, సో దాని గురించి చాలామంది ఏంటన్నా మెసేజెస్ అనమాట. విడిపోయారు అన్నారు, మళ్ళీ మెసేజ్ ఏంటి, మళ్ళీ కలిసిపోతారా, ఇదంతా ఒక లోపల ఈయన గేము, బయట ఆవిడ గేమా, సో ఇదంతా ఫ్యామిలీ వీక్ కోసం డ్రామానా, ఏంటి ఇదంతా అంటే, నేను సింపుల్ ఆన్సర్ ఏంటంటే, మనకు ఉద్దబ్బా ఇవన్నీ. ఇన్స్టాగ్రామ్లో ఎవరిని ఫాలో అయితే, అంటే వాళ్ళిద్దరిలో ఎవరిని ఫాలో అయితే మనకెందుకు, వాళ్ళకి ఏ గొడవలు ఉంటే మనకెందుకు, ఏవి లేకపోతే మనకెందుకు, మనకి అదంతా అనవసరం. నేను చెప్పేది అదే. నేను మణికంఠ కోసం నెగిటివ్గా ఎక్కడ చెప్పట్లు మీకు అర్థం కావట్లేదు. మనకి అది అసలు గేమ్లో అసలు పాయింట్ కాదు. మనకి హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత నువ్వు ఏం ఆడావు, నీ పర్సనాలిటీ ఏంటి, అంతే. నువ్వు కప్పు గెలవటం వల్ల బయట ఏం జరిగిద్ది, గెలవకపోతే ఏం జరిగిద్ది అన్నది దాని ప్రకారం మనం ఇక్కడ అలా ఓట్లు వేసుకుంటూ వెళ్ళిపోతే ఇంక ఇదంతా ఎందుకు. అంటే ఎవరికి ఎక్కువ కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు ఉన్న వాళ్ళందరిని తీసుకొచ్చి పెట్టి, ఎవరికి ఎక్కువ కష్టాలు ఉన్నాయో కొలమానం వేసేసి వాడికి కప్పు ఇచ్చేయచ్చు కదా. అసలు రాంగ్ వేలో చూస్తున్నాం మనం. అంటే అందరూ కాదు, కొంతమంది. అంతే, మంది కూడా తప్పు కాదు, వాళ్ళు అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆ బిగ్ బాస్ టీం కానీ లేదంటే కంటెస్టెంట్లు కానీ అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు. చేయకండి, మనం కూడా దాన్ని ఎంకరేజ్ చేయొద్దు. గేమ్ ఈజ్ గేమ్ ఏంటి, నువ్వేం పాయింట్లు పెట్టావు, ఎంత స్ట్రాంగ్గా నుంచున్నావు, ఎక్కడ డేలా పడుతున్నావు, ఎంత నీ ఎమోషన్స్ ట్రూ. సో నీ పక్క కంటెస్టెంట్స్ నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు, వాళ్ళతో ఎలా ఆడుతున్నావు, మన బిగ్ బాస్ గేమ్లో మనం చూసుకొని మనకేం నేర్చుకున్నాం వాటి గురించే మాట్లాడుకుందాం. వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు అనవసరం. ఆ ఫుడ్ ఎవరు పంపించారు ఇవన్నీ మనకెందుకు, అయితే లేదా అదంతా అమ్మాయి పర్సనల్ విషయం. అది బిగ్ బాస్ హౌస్లో ఒక పర్సన్ ఇలా ఉన్నాడని చెప్పి జడ్జి చేసి ఆ అమ్మాయి వాళ్ళని విడగొట్టుకోలేరు. అది వాళ్ళ పర్సనల్, మనకు అసలు సంబంధం లేదు. మనం అసలు దాని గురించి మాట్లాడద్దు. నా రిక్వెస్ట్ ఏంటంటే, సిన్సియర్ రిక్వెస్ట్, ఆడియన్స్ కూడా మనకు వద్దు అసలు అలా అన్నీ డ్రాగ్ చేయకండి.
సో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ విష్ణుప్రియని సేవ్ చేశారు. మధ్యలో పాయింట్స్ చెప్తా, చాలా పాయింట్స్ చెప్తా, వైల్డ్ కార్డ్స్ కోసం ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా. టేస్టీ తేజ, రోహిణి, గౌతమ్, అశ్వత్థామ 3.0 అదరగొట్టాడా లేదా, ఇలాంటి చాలా విషయాలు మాట్లాడుకుందాం. నాకెందుకు పాత ఫ్యాన్ బేస్లన్నీ యాక్టివేట్ అవుతాయి అనిపిస్తుంది. స్పైది, ఈ సోహైల్ మెహబూబ్ వాళ్ళది ఉంది కదా, వాళ్ళది, అఖిల్ది. సో అన్ని ఫ్యాన్ బేస్లన్నీ అంటే లాస్ట్ 3-4 సీజన్స్, 4 సీజన్ నుంచి 4-7 సీజన్లు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళ గట్టిగా ఫ్యాన్ బేస్లు యాక్టివేట్ అవుతాయి అనిపిస్తుంది. సో వాళ్ళు కూడా ఇప్పుడు రంగంలో దిగుతారు. ఉన్న ఫ్యాన్ బేసెస్తో ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్ పేజెస్ కూడా యాక్టివేట్ అవుతాయి. సో ఎంత హడావిడి చేస్తారు ఏంటని చెప్పి ఒక్కొక్కరికి కొన్ని మెసేజ్లు అయితే వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తా మెసేజ్లు చేశారో వాళ్ళకి బిగ్గెస్ట్ అసెట్ ఈ గేమ్లో మాత్రం. దాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే కనుక ఇంకా అసలు వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కడ ఆగరు కూడా. సో విష్ణుప్రియని సేవ్ చేశారు. డేంజర్ జోన్లోకి మణికంఠని, నైనికాని పంపించారనమాట. ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే మణికంఠకి నిజంగానే బాటమ్ 2లోకి వచ్చే ఓట్లు వచ్చినాయి అంటే రాలేదు. మణికంఠకి ముందే వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి. బట్ ఏంటి అంటే మణికంఠకి ఒక లెసన్ లాగా, అంటే ఆడియన్స్కి కూడా ఒక సిగ్నల్ లాగా సో డేంజర్ జోన్లో పెట్టారనమాట. పెట్టి నైనికాని అక్కడి నుంచి ఎలిమినేట్ చేశారు. దానికి ముందు ఆయన ప్రిపేర్ అయ్యారా వైల్డ్ కార్డ్ కోసం, ఎవరెలా ప్రిపేర్ అయ్యారు మీ ప్రిపరేషన్ అని చెప్పి ఒక ట్యూషన్ మాస్టర్ లాగా ఆయన ఎగ్జామ్ తీసుకున్నారు. సో వీళ్ళందరూ ఎలా ప్రిపేర్ అయ్యామని చెప్పారనమాట. అతిథి దేవో భవ అని చెప్పి సత్కారాలు చేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్లే బయటికి పంపించేస్తాం సార్ అని చెప్పి విష్ణుప్రియ. నాకైతే ఆ వైల్డ్ కార్డ్స్ అందరం చూసిన తర్వాత ఈ కేబీకేజీ గేమ్ షో ఉంది కదా, అందులో వాళ్ళందరూ ఇందులోనే ఉన్నారు. సగం మంది ఉన్నారు అందులో. బిగ్ బాస్కి ఏదో అదొక ఆడిషన్ లా ఉంది. టేస్టీ తేజ, విష్ణుప్రియ, నిఖిల్, ప్రేరణ, ఇంకా గౌతమ్, ఎంతమంది వచ్చారు అందులో నుంచి అసలు. సో సేత్ ఏమో అందరం ఒకలాగా ఆడితే మీ అందరం విడివిడిగా ఆడితేనే ఇలా ఉంది, మనందరం కలిసి ఆడితే ఎలా ఉంటుందని చెప్పి అనుకున్నాం సార్. అలాంటి ఇప్పుడు మీ అందరం కలిసి ఆడుతున్నాం కాబట్టి వాళ్ళని ఇంకా తోమేస్తాం అన్నట్టుందంటే. అదేంటమ్మా వాళ్ళు మీ అందరు గేమ్ చూసి వచ్చారు కదంటే, బయట చూడటం వేరు లోపల చూడటం వేరు సార్. అలాగే వాళ్ళు కూడా తెలియదుగా, వాళ్ళు పర్సనల్గా మాట్లాడాలి, వాళ్ళు ఎలా అంత తెలియదు కదా అంటే వాళ్ళ గేమ్లు కూడా బయట చూసుకుని ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళందరూ మాట్లాడుకోకుండా వచ్చి ఉంటారు ఈ గేమ్లోకి. విషయం చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళందరూ డిస్కస్ చేసుకుని వచ్చి ఉంటారు. బయటే ఇవన్నీ ఫామ్ అయిపోతాయి. మనకు లోపలికి వచ్చాక ఇది ఎక్స్పోజ్ అయ్యింది కూడా, ఎవరెవరికి ఎలా సహాయం చేసుకుంటారు ఏంటి అని చెప్పి. సో అందుకోసం వాళ్ళందరూ గ్రూప్గా కూడా డిస్కస్ చేసుకొని చెప్పుకొని ఉంటారు. మణికంఠ జోలికి మాత్రం మన నామినేషన్లు వెళ్ళొద్దని చెప్పి నేను క్లియర్ చెప్పి, యష్మి టార్గెట్గా ఉంటాయి నామినేషన్స్. నబీల్ని, మణికంఠని టచ్ చేయరు, వీళ్ళు ఎవరిని టచ్ చేయరు. యష్మి, పృథ్వీ, సీత వీళ్ళకే ఎక్కువ పడతా ఉంటాయి. నెక్స్ట్ విష్ణుప్రియ, నిఖిల్ ఏది చెప్పాడు అనమాట. ఏ టైంలో ఎవరిని దింపాలో ఎవరిని దింపకూడదు అన్నట్టు ఇది చెప్పి దాని తర్వాత ఇంకేది చెప్తే నాకు అర్థం కాల. విష్ణుప్రియ ఇక్కడ పాకిజాక్ అనేది చెప్పాడని చెప్పింది. నెక్స్ట్ మణికంఠ నువ్వేం చేస్తావు అంటే ఆయన కన్ఫ్యూజన్తో చంపేస్తాడు సార్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సార్ నేను సైలెంట్గా ఉంటాను సార్, నిన్న మణికంఠ దెబ్బకి సైలెంట్ అయిపోయాడు. ఇంక నేను సైలెంట్గా ఉంటాను ఈ గేమ్ షోలో, ఇంక నేనేం మాట్లాడను అని చెప్పి అనుకున్నాడు. బట్ ఆ లెటర్ ఏదైతే వచ్చిందో నా రాజా, సో బాబు యాక్టివేట్ అయ్యాడు. సో బాబు ఇంకా చూపిస్తానంటున్నాడు. చూద్దాం, ఇది కదా కావాల్సింది. గేమ్ చూపించు, ఎంకరేజ్ చేయడానికి ఎవరైనా రెడీయే. మణికంఠకి కొద్దిగా ఇప్పటి నుంచి స్క్రీన్ స్పేస్ కూడా తగ్గిపోద్ది నా లెక్క ప్రకారం అయితే మాత్రం. ఇంతమందిలో అంత స్క్రీన్ స్పేస్ తెచ్చుకోవడం కూడా అంత ఈజీగా. చూద్దాం ఏం చేస్తాడు నెక్స్ట్ నుంచి, ఆ గేమ్ ఎలా రన్ చేస్తాడు ఏంటన్నది కూడా ఇంట్రెస్టింగే. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి, పైగా వాళ్ళు బయట నుంచి చూసి వచ్చారు కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీళ్ళందరూ చూసి వచ్చారంటారా లేదంటే పైపైన చూసుకొని వచ్చుంటారా ఏమో. ప్రార్థన అంటే ఆయనే మా వెపన్ సార్, మణికంఠే వెపన్ సార్, మణికంఠనే వాడతామని చెప్పి. నెక్స్ట్ పృథ్వీ ఏంటి అంటే, సార్ సింహాన్ని కేజీ బయట నుంచి చూడటం వేరు, ఆ కేజీలోకి వచ్చి చూడటం వేరు, ఆటే మారిపోతుంది. సో లోపలికి వచ్చాక ఒక్కొక్కరికి ఇచ్చేస్తాం అన్నట్టు అనమాట. ఇలా వాళ్ళు చెప్పారనమాట స్ట్రాటజీస్ వాళ్ళు అన్నట్టు. నెక్స్ట్ మనీ అండ్ నైనికా గార్డెన్ ఏరియాలో పెట్టి మనీని సేవ్ చేశారు, నైనికాని ఎలిమినేట్ చేశారు ఇక్కడ. సో నాగార్జున గారు ఏం చెప్పారంటే, మీ 8 మంది ఉంటారు అమ్మాయి హౌస్లో, ఇదంతా మనం బాగా గెస్ చేసాం కదా, ఎవరైనా ఒక్కళ్ళైనా అసలు ఏందన్నా సూపర్ గెస్ చేసి 8 మంది ఉంటారు, వాళ్ళు 8 మంది ఉంటారు. సో అంటే రీఎంట్రీస్ ఉంటారు అనుకున్న వాళ్ళు లేరు కాబట్టి కొత్త వైల్డ్ కార్డ్స్ వచ్చారు. సో వీళ్ళతో క్లాన్ అవుతుంది, వాళ్ళతో క్లాన్ అవుతుంది, క్లాన్ వర్సెస్ క్లాన్ ఫైట్స్ ఉంటాయి. సో ఇలాగే ముందుకు సాగిద్ది. ఇంతకు ముందు చెప్పాను నేను మీకు, ఇది స్టార్టింగ్ నుంచి గెస్ చేసి చెప్పా. సో మన క్రియేటివిటీ ఆ రేంజ్లో ఉంది. సో లాస్ట్కి వచ్చిన తర్వాత చివరిదాకా ఎలాగే ఉంటుంది అంటే ఉండదు. ఆ జనాలు ఎప్పుడైతే తగ్గిపోతారో ఒక 8 మందికి అలా వచ్చేస్తారో అప్పుడు మొత్తం కలిపేసి ఇంకా క్లాన్లీ లేవు గ్లీన్లీ లేవు అని చెప్పి అవన్నీ క్యాన్సిల్ చేసి అందరిని ఒక హౌస్లో ఉంచి నార్మల్ బిగ్ బాస్ రన్ చేస్తారు అప్పుడు. సో వీళ్ళేమో ఉన్నోళ్ళేమో ఓజీ క్లాన్ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్, వచ్చేవాళ్ళేమో రాయల్ క్లాన్. నాకు నేమ్ ఒరిజినల్ విడివిడిగా నేమ్స్ బాగున్నాయి, బట్ ఓజీ వర్సెస్ రాయల్ అంటే అదేదో రెండింటికి సూట్ అయ్యేటట్టు అదొక ఎప్పటి నుంచో ఉన్న పేరులా వేరేది ఏదైనా కొంచెం ఉంటుంటే బాగుండేది అనిపించింది. 2 వీడియోస్ వస్తే బాగున్నాయి కానీ ఓజీ వర్సెస్ రాయల్ వేరే ఏదైనా ఇంకా పెట్టుంటే బాగుండేది. సో మణికంఠ థ్యాంక్ యూ ఆడియన్స్, నన్ను అర్థం చేసుకున్నారు. ఇంక నేను ఇంకా ఏం చెప్పలేను అంటే చెప్పద్దు, గేమ్ ఆడు. సో వీఆర్ రెడీ. సో వీళ్ళందరూ ఇంక ఏడ్చారనమాట. సీత తెలిసిందేగా, నైన్గా చాలా క్లోజ్ కాబట్టి ఐ మిస్ యూ చిట్కి అయ్యి అని చెప్పి కొంచెం గట్టిగా నడిచింది.
సో నైనికాకి స్టేజ్ మీద తీసుకెళ్ళిన తర్వాత ఆవిడ జర్నీ చూపించారు. జర్నీ బాగుంది మోస్ట్లీ ఎక్కువ. సో నైనిక చూస్తే నాకు సీజన్ 2లో దీప్తి సునైన ఒకసారి గుర్తొచ్చింది. సో మంచి అవకాశం, బట్ అంతగా యూస్ చేసుకోలేదేమో అనిపించింది. స్టార్టింగ్లో ఉన్నట్టుంటే కనుక బాగుండేది. అంతే యాటిట్యూడ్ కొంచెం మెయింటైన్ చేయాలి అవన్నీ. సో ఆ సీరియస్నెస్ ఉండాలి గేమ్లో, బట్ ఆ సీరియస్నెస్ అనేది కోల్పోయింది తిను. మ్యానిపులేటర్ ఎవరు అని అడిగితే ప్రేరణ అని చెప్పింది అనమాట. సో ఆవిడేంటి అంటే గేమ్ ఏదైనా తెలియగానే నాకు ముందే క్లారిటీ వచ్చేసింది. సో గేమ్ ఎలా ఆడాలని చెప్పడం వల్ల వేరే వాళ్ళు కూడా అలాగే ఆడాలనుకుంటారు, వాళ్ళు ఆడాలనుకుంది వాళ్ళు ఆడుకోవాలని చెప్పి దీన్ని మ్యానిపులేటర్ అని చెప్పి ఆవిడ డిఫైన్ చేసింది. బ్యాక్ స్టాబర్ అంటే మణికంఠకి ఇచ్చిందనమాట. ఎందుకంటే వెనక నుంచి చాలాసార్లు తనకు అలా జరిగిందంట. సో అందుకోసం చెప్పి మీరు మీలాగా ఆడండి అని చెప్పి ఆవిడ కొంచెం ఆయన ఎంకరేజ్ చేసింది. పీపుల్ ఆర్ లవింగ్ యూ అని చెప్పింది అనమాట. నెక్స్ట్ నకిలీ స్నేహితుడు అంటే విష్ణుకి ఇచ్చింది. ఓ మై గాడ్, ఇది విన్నారా, నకిలీ స్నేహితుడు విష్ణు అంట. లో టైంలో కూడా ఉండాలి, హై టైంలో ఉండటం కాదు, ఫ్రెండ్ అంటే అన్ని వైపులా ఉండాలి, అన్ని చోట్ల ఉండాలన్నట్టు. అటెన్షన్ శేఖర్ పృథ్వీ, నువ్వు సీక్ చేయకపోయినా అమ్మాయిలందరూ నీకు ఇస్తారు, ఉంది నీలో ఆ టాలెంట్ ఉంది అన్నట్టు. నెక్స్ట్ అవకాశవాది ఆపర్చునిటీస్ట్ అంటే నబీల్ అని చెప్పి. సో ఆవిడ అనుకున్నది వేరే, చెప్పింది అంటే దాన్ని సెట్ అవ్వదు కానీ అంటే ప్రతి ఆపర్చునిటీ తనకే కావాలి అన్నట్టు, ప్రతి గేమ్ తనే ఆడాలి అన్నట్టు అనమాట. రియల్ ఫ్రెండ్ అయితే మాత్రం సీతకి ఇచ్చింది. సో వీళ్ళిద్దరూ కొంచెం క్లోజ్ అనమాట. నేను ఈ షోలో వచ్చిన ముందే అనుకున్నాను, చెప్పాను రాగానే చెప్పాను తినే నా ఫ్రెండ్ అవుతుంది అని చెప్పి. సో ఇద్దరం కలిసి చాలా చూసాము. సో మిస్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకుందన్నమాట. నీతో జర్నీ వేరని. గేమ్ చేంజర్ నిఖిల్ ఇచ్చింది. ఏదైనా టాస్క్ వస్తే బలంగా ఆడతాడు అది అని చెప్పి. అలాగే క్లారిటీ ఉంటుంది తనకి గేమ్ మీద, టాస్క్ల మీద, అన్నిటి మీద అని చెప్పి. ముద్దుబిడ్డ ముద్దుబిడ్డ కాదు సారీ మందబుద్ధి యష్మికి ఇచ్చింది. నువ్వు అసలు వచ్చేటప్పుడే చెప్పినా యూఆర్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పి, నువ్వు ఆడితే మామూలుగా ఉండదు ఆడని చెప్పి, దిస్ ఈజ్ మై కాంపిటీషన్ అనుకున్నాను నేను అని చెప్పి బట్ మందబుద్ధి అని ఇచ్చింది. నెక్స్ట్ నాగార్జున గారు సర్ప్రైజ్ ఏంటంటే మీకు ఒక మోటివేషన్ కావాలి కాబట్టి, ఇన్స్పిరేషన్ కావాలి కాబట్టి, సో మీకు ఒక ఎనర్జీ బూస్టర్ అని చెప్పి తెచ్చారు లెటర్స్. నేను చెప్పా ఇది ప్రతి సీజన్ ఉండేది. మీరు అక్కడ ఎంత ఆవేశపడినా ఎంత ఏడ్చినా వీకెండ్ మీకు ఆ లెటర్స్ ఇచ్చేస్తారు. వాళ్ళ నుంచి నాలేం చేసుకుంటారు. సో లెటర్స్ ఇచ్చేసారనమాట. సీతకి వాళ్ళ మమ్మీ నుంచి వచ్చిన లెటర్, నువ్వు ఆడుతున్న గేమ్ చూసి గర్వపడుతున్నాము, ఇలానే ఆడి కప్పు తీసుకొని రావాలి, మనం నంద్యాల రావాలి, నంద్యాల బిడ్డ కప్పెత్తాలి అన్నట్టు చెప్పారనమాట. వైల్డ్ కార్డ్స్ టార్గెట్ సీతగా ఉంటుంది. సీత కనుక ఆ టార్గెట్ని కరెక్ట్గా యూస్ చేసుకొని కొంచెం గట్టిగా ఆడితే సీతకి అడ్వాంటేజ్ అవుతుంది. సో ఈ వైల్డ్ కార్డ్స్ ఎవరెవరినైతే టార్గెట్ చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్లే ఉంటాయి. కాకపోతే వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అది ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు ఏంటో చూడాలి. నాకు తెలిసి మ్యాక్సిమం మనకంటే చేయరు, ముందనుకున్నదే స్క్రీన్ స్పేస్ ఇవ్వరు, వీళ్ళనే చేస్తారు. రామకృష్ణ ప్రోమో కూడా ఇది వచ్చినట్టుంది, దాని గురించి తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ నబీల్కి లెటర్ వచ్చింది, షేర్ అని చెప్పి వాళ్ళ బ్రదర్ రాశారు, నువ్వు ఆల్రెడీ విన్నర్వి. ఈయనకి గేమ్ ఇన్పుట్స్ బాగా ఇచ్చారు. సో సేమ్ ఫ్లోలో ఆడి గేమ్ ఏం మార్చొద్దు, సో గేమ్లో ఏ మార్పు అవసరం లేదు, టాస్క్ నామినేషన్స్లో అదరగొడుతున్నావు అని చెప్పి. సో టాస్క్ నామినేషన్లో నువ్వు ఎలా అయితే చేస్తున్నావో అలాగే చెయ్యి, ఎక్కడే మార్చుకోవసం లేదు, యాజ్ టీజ్కి వెళ్ళిపో, కుమ్మేసే అని చెప్పారన్నమాట. మమ్మీ మిస్ అవుతుంది నిన్ను, ఎందుకంటే తింటున్నావా లేదా అది అని చెప్పి అన్నాడు. కొంచెం ఎమోషనల్ అయ్యాడు. దాని తర్వాత యష్మికి, నువ్వు ఎవరికైతే ఇవ్వకుండా ద్రోహం చేసావో వాళ్ళకి, ద్రోహం అన్నారా, అన్యాయం చేసావో వాళ్ళకి వాళ్ళ లెటర్ నువ్వే చదవన్నారు. మణికంఠ లెటరు, హే జూనియర్ కంగ్రాచులేషన్స్, వాళ్ళ వైఫ్ రాసిందనమాట. ఫస్ట్ పర్సన్ జైలుకి వెళ్ళావు, సో గేమ్ చాలా బాగా ఆడుతున్నావు, బిగ్ బాస్ హౌస్లో బయట ఏమనుకుంటారని ఆలోచించుకుని డిస్టర్బ్ అవ్వకు, బీ లైక్ ఏ అర్జున్ ఫ్రమ్ మహాభారత, బర్త్డే మీద ఫోకస్ చేయి, అంటే నాకు ఏం కనిపిస్తుందని, నాకు కన్ను మాత్రమే కనిపిస్తుంది అని చెప్పి, ప్లీజ్ డోంట్ గెట్ ఎమోషన్స్, శ్రీప్రియ అని రాశారనమాట. ఎమోషనల్ అవ్వకు, బయట ఏమనుకుంటున్నారని ఆలోచించకు, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఎయిమ్, ఆ కన్ను మాత్రమే చూడు అర్జునుడిలాగా, మిగతా అవేమీ చూడకని చెప్పారు. చాలా అంటే చాలా బాగా రాశారు, మోటివేషన్ ఇచ్చారు. సో వాళ్ళ మధ్య ఏముంది ఏమి లేదు ఇదంతా సోది మనకు అనవసరం. నేనైతే ఐ డోంట్ కేర్ ఎవరెవరిని ఫాలో అవటం లేదా, అవుతున్నారా, గొడవలు ఉన్నా లేదా, ఆయన అప్పుడు అలా చెప్పాడు కదా, ఎన్నోసార్లు కాంట్రడిక్ట్ చేస్తారు, ఎన్ని మెసేజ్లు చాలామంది కాంట్రడిక్ట్ చేస్తున్నాడు, స్నేహితులు ఉన్నారంటాడు, బయటికి వెళ్ళాడంటాడు, లేరంటారు, అన్నీ వద్దు, అన్నీ పక్కన పెట్టేద్దాం. ఈ రోజు నుంచి అన్నీ పక్కన పెట్టేసి గేమ్ చూద్దాం. గేమ్ బాగుంటే ముందుకి, గేమ్ బాగాలేకపోతే బాగాలేదని చెప్దాం. ఆడియన్స్ కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బాగుంటుంది. ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్లోంచి చూడకుండా గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి ప్లీజ్. ఎందుకంటే నా బాధ మణికంఠకు ఇంకోళ్ళకి అని కాదు, బిగ్ బాస్ రాంగ్గా వెళ్ళిపోకూడదు. తర్వాత సీజన్స్ వచ్చేపాటికి బిగ్ బాస్ గురించి, ఆ ముందు సీజన్స్ గురించి రాంగ్గా మాట్లాడుకొని, బిగ్ బాస్ వల్ల ఏముంది ఇందులో, ఏమీ లేదు ఇందులో, ఎవరు ఇడిస్తే వాళ్ళే అన్నట్టు అలాంటి మెసేజ్ వెళ్ళిపోతుంది. సో అలాంటిది వద్దు. బిగ్ బాస్ కొద్దిగా మంచిగా ఉండాలి, మంచి పేరు రావాలి, అందులోంచి వెళ్ళిన వాళ్ళందరికీ మంచిగా, వాళ్ళందరూ లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి. సో తేజ అయింది 20 బ్రాంచ్లు ఆవిడ, సో అలా మంచిగా సెటిల్ అవ్వాలి, అలా కోరుకుందాం. బిగ్ బాస్ చూసినందుకు మనకు కూడా ఏదో నాలెడ్జ్ రావాలన్నట్టు చాలామందికి ఆల్రెడీ చిన్న చూపు ఉంది షో మీద, ఇంకా చిన్న చూపు చేయొద్దు అన్నదే నా పాయింట్. నెక్స్ట్ మణికంఠ, నువ్వు అన్యాయం చేసిన యష్మికి చదవమన్నారు. యష్మిది ఆల్మోస్ట్ చదివేసిందే. సో చిన్నప్పటి నుంచి నీకు తోడులేమో అని చెప్పారు. సో నీ ఆశలకు కూడా మేము నేను కానీ వాళ్ళ డాడీ రాసింది, ఫ్యామిలీ కానీ తోడనిపించలేదు. సో వారియర్లా ఫైట్ చేస్తున్నావు,
వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పారు, లవ్ యూ చెప్పారు. సో ఒక సూపర్, బాగా ఆడావు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నట్టు చెప్పారన్నమాట. ఆవిడ కొంచెం ఎమోషనల్ అయ్యారు దీని తర్వాత. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఈ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నాను సార్, ఎప్పుడు మా పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతారని చెప్పి. సో ఫీల్ అయ్యారు, థ్యాంక్ యూ ఏం చెప్పి అనుకుంది. నెక్స్ట్ రాయల్ క్లాన్ అని చెప్పి నాగార్జున గారు ఇంట్రడ్యూస్ చేశారనమాట. వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు రాయల్ క్లాన్. సో అందులో నుంచి ఫస్ట్ వచ్చిన హౌస్మేట్ హరితేజ, సీజన్ 1 టాప్ 5 కదా, టాప్ 5 ఆవిడ వచ్చారు. సో తెలియకుండా దూకితే వేరు సార్, లోతు తెలిసాక కూడా దూకడం అంటే కష్టం, బట్ నాకు దూకాలని ఉందని చెప్పి దూకారంట. బిగ్ బాస్ని మిస్ చేసుకోకూడదని చెప్పి మిస్ చేసుకోలేదు. సో ఆవిడకి పెద్దగా ఇప్పుడు ప్రెజెంట్ ఏమి లేదు కాబట్టి ఈ సీజన్ తర్వాత కొంచెం మంచిగా క్యారెక్టర్స్ ఇలా సినిమాలు ఇవన్నీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. సో నువ్వు హరికథ బాగా చెప్తావు అంట కదా హరితేజ అయ్యి అంటే, సార్ అది యాదృచ్ఛికంగా అలా కుదిరింది సార్, ప్లాన్ చేసుకొని చేయాలంటే ఇది కష్టమే, అది రావాలి అలా యాదృచ్ఛికంగా, బాగుంది అని చెప్పారనమాట. ఫుల్ అదరగొట్టేసా ఉంట కదా అయ్యి అని చెప్పి. నెక్స్ట్ ఎవరు సుత్తి ఎవరు కత్తి అన్నట్టు అడిగితేనేమో ఇక ఎవరు ఇదిగా ఉందంటే ఎందుకో యష్మితో గట్టిగా పడుతుంది అని అనిపిస్తుంది సార్ అన్నారు. సో టార్గెట్ యష్మి, అందరూ యష్మి. కత్తి ఎవరు అంటే కత్తి నబీల్. సో నబీల్కి యష్మికి ఉంటుంది, నబీల్కి మీద గట్టిగా ఫోకస్ చేస్తారు. సో నబీల్కి అందుకని ఎవరు గేమ్ ఆడే ఛాన్స్ కూడా ఇలా మీరు గమనిస్తే. సో నెక్స్ట్ సుత్తి యష్మి సీత ఎందుకంటే సీత ఏడుపంట. నాగార్జున గారు ఎందుకో సీత కొద్దిగా సపోర్టింగ్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది సార్, మీరు నోటల్ క్లియర్ అనిపిస్తున్నారు. రెండుసార్లు సీత సపోర్ట్ అన్నారు. సీత ఎందుకు మణికంఠ కన్నా ఎక్కువ ఏడుస్తుందా సీత అని అడిగారు. అంటే కొద్దిగా ఉంది సార్, ఆయన ఉన్నాడు, అబ్బో ఈవిడ కూడా ఉందని చెప్పారు. నెక్స్ట్ నవదీప్ నుంచి మెసేజ్ వచ్చింది అనమాట, వైల్డ్ కార్డ్కి వెళ్తున్నారు హరితేజ, సో వెళ్తున్నట్టుగా ఆల్ ది బెస్ట్ అయ్యి అని చెప్పి నవదీప్ నుంచి మంచి మెసేజ్. నెక్స్ట్ పాప వచ్చింది, అమ్మో ఆ పాప ఎంత క్యూట్గా ఉందో. సో మమ్మీని మిస్ అయితే ఏం చేస్తావు అంటే ఏడుస్తాను అంటుంది. ఐస్ ఎన్ని ఉన్నాయంటే లెక్కేస్తుంది, బిగ్ బాస్ అంటే పెద్ద అని చెప్తుంది. పాప చాలా క్యూట్గా ఉంది, ఆల్ ది బెస్ట్ అమ్మ అని చెప్పి వెళ్ళింది. ఇదే కష్టం కొంచెం హరితేజకి కానీ పాపకి కానీ. నెక్స్ట్ లోపలికి వెళ్ళారు, దాని తర్వాత సెకండ్ హౌస్మేట్ టేస్టీ తేజ అని చెప్పి. టేస్టీ తేజ ఏవి మాత్రం ఎదిరిపోయిందబ్బా. అప్పుడు బేబక్ ఏవి ఎదిరింది, ఇప్పుడు టేస్టీ తేజ ఎదిరింది. తనలో ఉన్న డిఫరెంట్ యాంగిల్స్ని పరిచయం చేస్తా అది ఏమి వదిలేదో చేశాడో బాగా చేశాడు. అది ఎవరు రాశారు కానీ బాగా రాసుకున్నారు. సో బాగా చేశాడు, నాకైతే బాగా నచ్చింది. సో లాస్ట్ టైం కూడా అదే సిగ్గేస్తుందని చెప్పంటే, లాస్ట్ టైం కూడా ఎలాగని సిగ్గు మొగ్గయింది అని చెప్పి వెనక నుంచి డైలాగులు ఇవన్నీ బాగున్నాయి. లిమిట్లెస్ ఫన్తో, అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్తో, ఎంటర్టైన్మెంట్తో అమ్మకిచ్చిన మాట కోసం వస్తున్నాడు టేస్టీ తేజ కప్పు కోసం అంట. ఇది అమ్మకిచ్చే మాట, నాన్నకు పాడిన పాట ఏంటి, ఎందుకయ్యా మాకు ఇవన్నీ, అమ్మకిచ్చిన మాట అంట. కప్పు ముఖ్యం మిగులు అని చెప్పి వాళ్ళ మమ్మీ తిలకని దిద్దారు. అమ్మ వంగలాపోతున్నానని, ఇంతకన్నా వంగలే లేరా అంటే వాళ్ళకి అర్థం కావట్లేదంట. సో అది మంచి రాగానే కొంచెం అదరగొట్టాడు ఆయన. లోపలికి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు వస్తా తేజ, నీకు మళ్ళీ పిలిచారా, నిన్నెందుకు మళ్ళీ పిలిచారు అన్నట్టు నాగార్జున ఇది పెట్టారు. అంటే సార్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అది ఒక ఆపర్చునిటీ ఎక్కువ నాలంటుడికి అప్పుడే ఎందుకు పిలిచారని అర్థం కలిగి మళ్ళీ పిలిచారు అయ్యి అని చెప్పి. సో అంటే ఫుడ్ వీడియోస్ చేసుకునేవాడిని సార్, ఏదో రెస్టారెంట్కి వెళ్ళి ఇప్పుడు 15-16 రెస్టారెంట్లు నేనే ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేశాడు, అంటే జస్ట్ రిబ్బన్ కటింగ్ లాంటివి. దాని తర్వాత ఓన్ బిజినెస్ టీ ఫ్రాంచైజ్ ఏదో అప్పుడప్పుడు రీల్స్లో కనిపిస్తూ ఉండేది. ఇరానీ టీ నవాబీ ఏదో ఉండేది, అది 20 బ్రాంచ్లు ఓపెన్ చేశారంట. 20 ఏనవా లేదంటే ఫ్రాంచైజ్ ఇచ్చాడు కానీ మరి 20 బ్రాంచ్. నాగార్జున షాక్ అయ్యారు, 20 బ్రాంచ్లే ఏంద్రా బాబు నువ్వు అన్నట్టు. సో నాగార్జున ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నారు. సో ఆ గుర్తింపు పోగొట్టుకోకుండా ఏంటి ఈ సీజన్లో ఇంకొంచెం మంచిగా ఆడనట్టు చెప్పారన్నమాట. ఆయన పాల తాలికలు తెచ్చాడు, వాళ్ళ మమ్మీ చేసినవి తిన్నారు నాగార్జున గారు డౌన్ టు ఎర్త్గా కనిపిస్తారు. గంగవ్వని ట్రీట్ చేసిన విధానం అయితే నాగార్జున గారు నెక్స్ట్ లెవెల్. మీకు నచ్చిందా? బాగా నచ్చింది నాకైతే మాత్రం. బాగా నాగార్జున గారు హత్తుకుని అదంతా చేసిన మాత్రం నెక్స్ట్ లెవెల్. సో తేజ కత్తి సుత్తి ఎవరంటే, కత్తి అంటే నిఖిల్ అండ్ పృథ్వీ కత్తిగా ఆడుతున్నారు సార్ అన్నాడు. సుత్తి కోసం చెప్పినట్లేదు, సుత్తి కోసం అడిగినట్లేదు. సో నిఖిల్ పృథ్వీ అన్నాడు. మ్యాక్స్ టు మ్యాక్స్ తేజ పృథ్వీని నామినేట్ చేస్తాడు, యష్మిని సపోర్ట్ చేశాడు. సో పృథ్వీ, బట్ అక్కడ యష్మి కాదు, చీఫ్గా కాదు అని అన్నావు. దాని తర్వాత కట్ చేస్తానేమో చీఫ్గా అక్కడ మణికంఠ యష్మి నుంచి ఉంటేనేమో నువ్వు యష్మిని చేసావు, దానికి ముందు గొడవలేమో యష్మిని చీఫ్గా ఫెయిల్ అయ్యావు అన్నాడు అన్ని. సో అంటే నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి, ఎందుకంటే పృథ్వీ కొద్దిగా ఓటింగ్ తక్కువ ఉంది కాబట్టి టేస్టీ తేజ కాంబినేషన్ ఓట్స్ చేస్తాడు, నామినేషన్ చేస్తాడు. ఒకళ్ళు హైగా ఉన్న వాళ్ళకి వేస్తాడు, ఒకళ్ళు లీస్ట్గా ఉన్న వాళ్ళకి వేస్తాడు. ఎందుకంటే ఆయన సేఫ్గా ఉండాలని చెప్పి. ఆయన తెలివి మామూలు తెలివి కాదు మనవాడిది. సో అలా అంటే అదే ప్యాటర్న్ ఇప్పుడు కూడా ఫాలో అవుతాడు. పాజిటివ్ వైబ్స్, నెగిటివ్ వైబ్స్, ఇవన్నీ డీలింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తున్నాయి లాస్ట్ ఇయరే కదా. సో ఈ సీజన్ అమ్మని ఇంట్లోకి తీసుకెళ్లాలని చెప్పి కొంచెం గట్టిగా అనుకుంటున్నాడు, అది అవుతుందని చూద్దాం. నెక్స్ట్ శోభా శెట్టి నుంచి మెసేజ్, నేను థ్యాంక్స్ పెట్టి దేవుడికి మొక్కుకుంటున్నాను అంటే టాప్ పైకి వెళ్ళాలని మొక్కుంటుందని. ఇన్ని రోజులు నువ్వు ఉండవు, నేను హ్యాపీగా బయట ఉండొచ్చు అయ్యి అని చెప్పి సెకండ్ ఛాన్స్ మంచిగా యూటిలైజ్ చేసుకో అని చెప్పింది. సో మంచిగా ఆడని చెప్పింది. సో దాని తర్వాత ఆల్ ది బెస్ట్ చెప్పింది.
దాని తర్వాత టాటూ చేసి ఆయన వచ్చారన్నమాట. నేను శోభాకి ఇచ్చిన మాట అని చెప్పి నాగార్జున గారు తీసుకొచ్చారు. తేజ సార్ ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది సార్, వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది సార్, ఇంకెందుకు సార్ మనకి ఆ టాటూ, లోపల ఇంకో అమ్మాయి ఎవరైనా పడితే అప్పుడు చూసుకుందాం సార్ అని చెప్పి కొంచెం కామెడీ చేశాడు. నెక్స్ట్ ఒక బిర్యానీ ఇచ్చారన్నమాట ఆయనకి. లోపల ఒక అమ్మాయికి బిర్యానీ అంటే బాగా ఇష్టం అంటే యష్మి అని చెప్పాడు. అమ్మా అంటే దీని ప్రకారం కొంచెం గట్టిగానే ఫాలో అవుతున్నాడు, సీజన్ ఫాలో అయ్యాడు. సో చూద్దాం ఎంత తెలివైనడంటే తేజ, చెప్తాను చూడండి. లోపలికి వెళ్ళాడా, యష్మి పాప అన్నాడు, యష్మితో షేర్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి పేరెంట్లు అందరూ ఓ అనగానే అందరికీ బిర్యానీ తీసుకెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత యష్మిని కూర్చోబెట్టి, ఇంకో నీకు ఇమ్మన్నారు, నీతో షేర్ చేసుకోమన్నారు, మన అర్థం తినమన్నారు, అల్లదు. అందరికీ తలా స్పూన్ పెట్టాడు, నబీలు వీళ్ళందరినీ పిలిచి మరీ పెట్టాడు. పెట్టిన తర్వాత మళ్ళీ యష్మిని ఏమన్నాడంటే, నువ్వు నన్ను కొంచెం పొగుడు ఇంప్రెస్ చెయ్యి, వీళ్ళందరూ ఓకే అంటే ఇచ్చేస్తాము అయ్యి అని చెప్పి అప్పుడు తర్వాత ఇచ్చాడు. కంటెంట్ మామూలుగా పెండడు, అంత టాలెంట్ ఉంది. ఒక నిమిషం పడుకోమంటే దాన్ని ఎన్ని నిమిషాలు చేసాడు. సో అలా లాస్ట్ ఇయర్ అలా చేశాడు, అలాగనమాట, సింపుల్గా ఇచ్చేసి అలా కాదు. సో అది ఉంది. కాకపోతే ఏంటంటే అటు ఇటు రెండు వైపులో ఉండటం అయినా చేస్తాడు. ఈసారి అలా లేదు, ప్లాన్ సపరేట్గా ఉంది కాబట్టి దాంట్లో నాడతాడు. టాస్క్ ఈజీగా అర్థమవుతాయి, దాని కొంచెం ప్లానింగ్ ఏమి చేయగలడు. బట్ పెద్దగా ఫ్యాన్ బేస్ లేదు కాబట్టి లెట్స్ సీ ఏం చేస్తాడేంటో. నెక్స్ట్ వీళ్ళకి టాస్క్ జరిగిందనమాట. సో లోపలికి వెళ్ళి స్వాగ్ టీం వచ్చింది, శ్రీ విష్ణు వాళ్ళు వచ్చారు. శ్రీ విష్ణు వాళ్ళతో ఏదో ఫుడ్ వీడియోలు ఇవన్నీ చేశారు కదా. ఒక శ్రీ విష్ణు ఏదో ఫుడ్ వీడియో ఉంటుంది, నాకు బాగా తెలుసు, ఫుల్గా నవ్వుకున్నాను నేనైతే చూసి. శ్రీ విష్ణు కామెడీ వీళ్ళు చేసిందనమాట. సో తేజ హరితేజ వర్సెస్ వీళ్ళు ఎవరిని చూస్ చేసుకుంటారంటే నిఖిల్, నెక్స్ట్ విష్ణుప్రియని చూస్ చేసుకున్నారు. ధైర్యంగా నిఖిల్ చూస్ చేసుకున్నారు. టాస్క్ అంటే నాకు షాక్, అంటే నిఖిల్ బాగా ఆడతాడు కదా, వీళ్ళు బాగా ఆడిన చూస్ చేసుకుంటారు. ఈరోజు విష్ణుప్రియకి పంట పడింది, అందరూ విష్ణుప్రియ అని చెప్పి టాస్క్ చూస్ చేసుకుంటూనే ఉన్నారు. సో బాల్స్ వేయాలి, పైనుంచి ఇలా పెట్టి ఒక్క తిప్పి ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలా తిప్పి ఇలా తిప్పి ఒకటి అటు సైడ్ ఒకటి తిప్పి ఒక సైడ్ తిప్పి లాస్ట్కి వేయాలి. ఎంత ఈజీగా ఆడ హడావుడి చేసుకుంటా, ఎలాగమ్మా హరితేజ ఎలా వేయాలి ఇలా వేయాలి ఇలా వేయాలి. ఎంతైనా ఫామ్లో ఉన్న లాస్ట్ ఇయర్ కదా ఆడాడు, దాని తర్వాత కేబీకేజీ షోకి వచ్చారు, అక్కడ కూడా టాస్క్లు ఆడారు. సో ఆ ఎక్స్పీరియన్స్ కంటిన్యూ. వీళ్ళు రోజంతా ఆడుతూ ఉన్నారు, వీళ్ళు ఎంత స్లోగా వెళ్ళారో. నిఖిల్ విష్ణుప్రియ నాకు అర్థం కాల ఎందుకంత స్లోగా. కింద దాకా వెళ్ళిన తర్వాత అక్కడ మూమెంట్లో లాస్ట్ సరిగ్గా వేయాల్సింది అక్కడ వెళ్ళిపోయారు సరిగ్గా. ఇటు కొంచెం తగలపోతే ఇటు ట్రై చేయాలి కదా, ఇటు ట్రై చేసినా నీట్గా వేయాలి కదా. సో అక్కడ కొంచెం తడబడ్డారు. సో మొత్తానికి 8 వేశారు బాల్స్, మొత్తం బాల్స్ అన్నాయి బయటికి. వీళ్ళేమో 3 వేశారు. శ్రీవిష్ణు అంటాడు బాగా చేశారా, చేయడానికి ఉన్నాను నేను, బాగానే చేశాడు అన్నట్టు అనమాట. ఆ బేవరస్ బాగా చేశారా అని చెప్పి ఆశ్చర్యపోయాడు. సో విష్ణు అదే తేజ హరితేజ టీం గెలిచారు, విష్ణు వాళ్ళు ఓడిపోయారు. 2 బాక్సులు ఉన్నాయి, హరితేజ ఒక బాక్స్ యూస్ చేసుకున్నాడు, ఆయన బాక్స్ యూస్ చేసుకున్నాడు. చివరికి ఈవిడ దాంతో వెళ్ళారు. ఓపెన్ చేస్తే 20 lakhs క్యాష్ ప్రైజ్. చాలా మందికి వచ్చింది ఒకటి ఏంటంటే, ఒరే గుడ్లు ఎత్తి గుడ్లు దించి గుడ్లు పగలగొట్టుకొని అన్ని దెబ్బలు తగిలించుకుంటే ఏదో 5 లక్షలు 6 అమ్మాయిలు 6 ఉన్నారని చెప్పి 6 లక్షలు ఇచ్చారు. ఏంద్ర పాయి నుంచి కిందకి ప్లాస్టిక్ బాల్స్ వేసేందుకు 20 లక్షలు ఇచ్చారు అంటే సింపుల్. నాకు అనిపించింది చెప్తా. 2 రీజన్స్ అయ్యి ఉంటాయి. ఒకటి ఆగే జానేకే బాల్ అంటే కేవలం ముందుకెళ్ళిన తర్వాత సో కొన్ని వారాల వరకు ఇంకా ప్రైజ్ మనీకి సంబంధించిన టాస్క్లు ఉండవేమో అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే ఉన్న ప్రైజ్ మనీని డిక్రీజ్ చేసే టాస్క్లు కూడా ఉంటాయి తర్వాత. అంటే లేదు తప్పులు చేయడం అవి చేసి ఈ చేస్తే ప్రైజ్ మనీ కూడా తగ్గిస్తారు. ఇంకో పాయింట్ ఏంటంటే 50 lakhs కాదు ఈసారి, మినిమం ఒక 70 అని ఇస్తారు అనుకున్నా. 70 ఆ రేంజ్లోనే ప్రైజ్ మనీ ఉంటుంది అనుకుంటున్నా. లాస్ట్కి వచ్చిన తర్వాత ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది ప్రైజ్ మనీ విన్నర్ అవడానికి అని చూసి దాన్ని బట్టి ఆ ప్రైజ్ మనీని ఫిక్స్ చేస్తారని అనుకుంటున్నా. సో టోటల్ ఇప్పుడు 38 lakhs ప్రైజ్ మనీ అయింది. సెకండ్ సూట్ కేసు ఓపెన్ చేస్తే అందులో 15 lakhs ఉంది. అసలు 15 కూడా ఎక్కువే. అందులో 5 lakhs పెట్టి ఇందులో 20 పెట్టుంటే అప్పుడు ఆశ్చర్యపోవాలి, కానీ 15కి 20కి ఏముంది డిఫరెన్స్. బిగ్ బాస్ శ్రీ విష్ణుని అభినందించారు. బాబు నువ్వు వచ్చి మమ్మల్ని గేమ్ ఆడిపించినందుకు చాలా సంతోషం, మీరు ఎలాంటి అని చెప్పి అయిపోయింది. నెక్స్ట్ రాయల్ క్లాన్లో థర్డ్ హౌస్ మేట్ ఎవరు వచ్చారంటే, వస్తూనే స్పాన్సర్ టాస్క్ ఎంట్రీ ప్లస్ స్పాన్సర్ టాస్క్ 2 అయిపోయినట్టు నైని పావని వచ్చిందనమాట. సో నైని పావని డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, అంతా బాగుంది. ఆటలు కత్తి ఎవరు సుత్తి ఎవరు అంటే, ఆటలు కత్తి నబీలు కత్తిలా ఆడుతున్నారు సార్ అని చెప్పి. సో సుత్తిలో ఎవరు ఆడుతున్నారంటే మణికంఠ అని చెప్పింది. మణికంఠ గౌతమ్ నాకు 2 విషయాలను ఇచ్చారు. వాళ్ళు నామినేట్ చేయరు కానీ బట్ వాళ్ళ ఒపీనియన్ ఒకటి ఉంది కదా, దాన్ని అయితే కొంచెం బయటపడడానికి ట్రై చేస్తారు. సుత్తి మణికంఠ అని చెప్పింది. సీత కూడా సుత్తి అనిపిస్తుంది సార్ అంటే నాగార్జున గారు తనేనా ఎందుకు సీత బాగానే ఉంటుంది కదా అన్నారు. సార్ కనిపించింది వినిపిస్తుంది, తనే నామినేట్ చేసిద్ది తనే ఏడ్చిద్ది, ఇదేంటి సార్ ఈ గోల మాకు అన్నట్టు అనమాట. ఇదే నైనికాని విష్ణుప్రియని నామినేట్ చేసిన దాంట్లో. సరే అమ్మా, కొంతమందికి ఆ ఎక్స్ప్రెషన్తో ఏడుపు వస్తుంది ప్రతిదానికి. ఆ మాత్రం దానికి నువ్వు ఆవిడ సుత్తంటే అలాగా మా ఫేవరెట్ అయితే నువ్వు అన్నట్టు అనిపించింది సార్. కొద్దిగా చూసుకోండి. ఆ సుత్తిని కత్తిలాగా మారుస్తాను అనుకుంటున్నానంట. ఎందుకు మార్చింది సార్? ఆవిడ కత్తిలా దూసుకెళ్ళిపోయింది కానీ ఇంకొకరు సుత్తిగా ఉన్న సుత్తిగా చేసి బయటికి పంపించేస్తారు కానీ కత్తిలా మారుస్తారా? సో శివాజీ గారి దగ్గర నుంచి స్పెషల్ మెసేజ్ వచ్చింది నైనికాకి.
సో స్పై ఫ్యాన్స్ కనుక సపోర్ట్ చేస్తే లాస్ట్ ఇయర్ దాన్ని తీసుకొని ఉన్నారంటారా అలాగా ఇప్పటికీ, లేదంటే వాళ్ళు వేరే వాళ్ళు కనెక్ట్ అయిపోయారంటారా? అంతమంది ఫ్యాన్స్ ఉంటారా? ఇది కూడా రాంగ్ ఎగ్జాంప్షన్ నేను అనుకోవటం. ఎలా అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ లాస్ట్ ఇయర్ మనం వీళ్ళకి సపోర్ట్ చేశాం కాబట్టి వీళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి సపోర్ట్ చేసేద్దాం అన్నట్టు ఉండరు. ఒరిజినల్ బిగ్ బాస్ ఫ్యాన్స్, ఓజీ బిగ్ బాస్ ఫ్యాన్స్ ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్రెషే. ఆ ముందు సీజన్ వాళ్ళు గెలిచి ఇప్పుడు వచ్చి నువ్వు పలానా ఓడికి సపోర్ట్ చేయి అన్న కూడా చేయరు. మేము ఓజీ ఫ్యాన్స్, బిగ్ బాస్ ఫ్యాన్స్, మేము ఇట్లే అంటారు. డైరెక్ట్గా బాగా కనెక్ట్ అయిపోతారు కంటెస్టెంట్లకి, ఫ్యాన్స్ కింద, భక్తుల కింద మారిపోతారు. వాళ్ళు ఏంటంటే పలానా వాళ్ళు చేయమంటే పలానా వాళ్ళు చేస్తారు. కానీ బిగ్ బాస్ ఫ్యాన్స్ అయ్యి బిగ్ బాస్ వల్ల ఎవరికైనా ఫ్యాన్ అయితే మాత్రం వాళ్ళు ఏంటంటే మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు బిగ్ బాస్లో చూసి అప్పుడు ఎవరికి కనెక్ట్ అవ్వాలో వాళ్ళకే కనెక్ట్ అవుతారు అని నేను అనుకుంటున్నా. సో నేను అబ్జర్వ్ చేసింది ఓవరాల్గా, ఎందుకంటే నేను బిగ్ బాస్ చూసినప్పుడు కూడా అలాగే చూసేవాడిని అనమాట. సో వాళ్ళు ఎవరు చెప్పారు ఇలా ప్రమోట్ చేశారంటే కాదు, నాకు నచ్చిన వాళ్ళకే నేను ఓటేసేవాడిని. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి దీని మీద. నిజంగా మీరు పాతకు ఇప్పుడు ఎవరు ఫ్యాను, ఇప్పుడు ఎవరికి చేస్తారు, అలాగే వాళ్ళు చెప్పారు కాబట్టి పలానా వాళ్ళకి చేస్తారా, లేదంటే గేమ్ చూసేకే చేస్తారా, ఏంటి కామెంట్ చేయండి. మంచి మెసేజ్ ఇచ్చాడు ఆయన. శివాజీ అనిపించుకున్నాడు, చాణక్య అనిపించుకున్నాడు, పర్ఫెక్ట్ మెసేజ్. సో నువ్వు ఒక మంచి ప్లేయర్వి, అప్పుడు కూడా నువ్వు ఫస్ట్ వీక్లో ఎలిమినేట్ అయిపోయావు, నాకు అసలు బాధేసింది. సో నీకు ఇంకో ఛాన్స్ వచ్చింది, సో లక్కీ నువ్వు. గేమ్స్ ఉన్నప్పుడు గెలిస్తే నువ్వు ఒక్కదానివే గెలుస్తావు, బట్ అలా కాకుండా నువ్వు ప్రేక్షకులను గెలవాలంటే ఫెయిర్ గేమ్. అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తా ఫెయిర్ గేమ్, అదొక్కటే ఇంపార్టెంట్. అది కనుక నువ్వు ఫెయిర్ గేమ్ కనుక నువ్వు ఆడితే అది ట్రోఫీ కన్నా నువ్వు ఎక్కువగా జనాలు గెలుచుకుంటావు. సో సీజన్ 8 విన్నర్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నానని చెప్పారన్నమాట. సో ఆయనకి ఎవరైతే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారో 90% సపోర్ట్ చేయొచ్చు. ఆగే యాకే అంటే ముందుకు వెళ్తున్నప్పుడు గేమ్లో. సో శివాజీ గారు కనుక పెద్ద కొద్దిగా సపోర్ట్ చేస్తామంటే చేయ అవకాశం ఉంది. అయ్యా నీ పాతికన్నాను ఇది కొంచెం ఎక్కువైనట్టే ఉంది. నబీల్కి 6 అడుగులు బుల్లెట్ డెడికేట్ చేసింది, నిఖిల్కి 6 అడుగుల అందగాడని చెప్పి, పృథ్వీకేమో వచ్చిండే మెల్లగా వచ్చిందని చెప్పి పాటలు పాడింది. నెక్స్ట్ 4th హౌస్మేట్ సూపర్ డాన్సర్ అన్నారు. నేను అనుకున్నా గౌతమ్ని ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తున్నారా అని అనుకున్న సూపర్ డాన్సర్ కింద. కట్ చేస్తే మహబూబ్ కూడా అందరూ వచ్చాడు. ఒక స్పెషల్ ఏదైతే సాంగ్స్ ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయో హిందీలో ట్రెండ్, అది ప్రైవేట్ సాంగ్స్ అనేది కొంచెం బాగా ముందుకెళ్తూ ఉంటుంది. అలాంటి తెలుగులో ట్రెండ్ తీసుకొస్తున్నాడు. 3 కంట్రీస్లో షూట్ చేశాడు. అంటే ఇంతకుముందు శ్రీసత్య కూడా ఏదో సాంగ్ చేశాడు, సో షూట్ చేశాడు, బాగా వచ్చిందని చెప్తున్నాడు. సో ఫిజిక్ విషయంలో నీకు ఎవరైనా కాంపిటీషన్ ఉన్నారా హౌస్లో అనుకున్నావు అంటే లేదు సార్ అన్నాడు. కాన్ఫిడెన్స్ ఓవర్ అనిపిస్తుంది నాకు. ఫిజిక్ ఉన్నారు కదా పృథ్వీ కొద్దిగా నిఖిల్. సో చూద్దాం ఏం చేస్తారు. కత్తి ఎవరంటే నబీల్ అని చెప్పాడు అనమాట. సోహైల్ నుంచి మెసేజ్ వచ్చింది. సో సోహైల్ ఫ్యాన్స్ కూడా అప్పుడు ఉన్నారు, ఇప్పుడు మరి వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఏడో చూడ, అప్పుడు కొంచెం గట్టిగా ఉన్నాడు. సో వైల్డెస్ట్ పర్సన్లో ఆడని చెప్పారు. కోపం తగ్గించుకొని అలాగా కోపం తగ్గించుకొని ఉండి అంట, ఆయన ఏదో కోపం తగ్గినట్టు. సో నెక్స్ట్ బడ్డీ ఫర్ లైఫ్ సార్, ఇలాంటి బడ్డీ ఇంకోసారి దొరుకుతాడని అనుకోవట్లేదు అని చెప్పి మెహబూబ్ తనకున్న స్నేహాన్ని ఆయన మీద వ్యక్తపరిచాడు. టాస్క్ 2 జరిగింది. ఇందులో మెహబూబు నెక్స్ట్ నైని పవన్ కలిసి మణికంఠని సీతని ఎంచుకున్నారనమాట. సో మణికంఠకి ఫైనల్గా ఒక ఛాన్స్ వచ్చింది ఆడటానికి. మణికంఠ ఎలా ఆడాడంటే సూపర్గా ఆడాడు. మెహబూబ్కి కన్నా ఒక సెకండ్ అంటే లీస్ట్ తక్కువలో ఉన్నా, అంటే ఆ టాస్క్లో ఫస్ట్ టైం షీల్డ్స్ బయట తీయాలి, తీసిన తర్వాత బాల్స్ వేస్తూ ఉండాలి. ఆ బాల్స్ వేయడం కొంచెం టాలెంట్ ఉండాలి, కొద్దిగా లక్ కూడా ఉండాలండి. కానీ షీల్డ్ తీసే దాంట్లో మెహబూబ్తో ఆల్మోస్ట్ ఈక్వల్గా చేశాడు. సో పెద్ద టాస్క్ కాదు, బట్ పర్ఫార్మెన్స్ అయితే తీసిపారేయడం ఈక్వల్గా చేశాడు కాబట్టి ఓకే, కొద్దిగా 5 seconds డిఫరెన్స్. నెక్స్ట్ స్టేజ్ ఏదైతే ఉందో నైని పవన్ వర్సెస్ సీత, అందులో కొద్దిగా లాజిక్గా కూడా ఆలోచించాలి. నెమ్మది వేయాలి. నైని పవన్ దడని వేస్తుంటే అది చెంగుమని స్పీడ్గా పడుతున్నాయి. అప్పటికీ కొంచెం పుంజుకుంది. జస్ట్ 1 ball డిఫరెన్స్లో ఆపర్చునిటీ కోల్పోయింది అనమాట. అదేంటి అంటే నైని పవన్ వాళ్ళ టీం 10 వేస్తే సీత వాళ్ళు 11 వేశారు. సో వీళ్ళే గెలిచారనమాట. ఓజీ క్లాన్ గెలిచింది. ఎక్స్క్యూజ్ మీ, సారీ ఏమనుకోవద్దు. బిగ్ బాస్ అది సుహాస్ వెళ్ళాడు ఆ గేమ్ కండక్ట్ చేయడానికి. జనక అయితే గనక అని చెప్పి ఆ సినిమా ఏదో దానికోసం వెళ్ళాడు. నెక్స్ట్ అక్కడ 2 స్క్రోల్స్ ఉన్నాయి. నాకు ఫస్ట్ దాంట్లో ప్రైజ్ మనీ ఓపెన్ చేయమని చెప్పారు కదా, అలా ఇప్పుడు 2వ స్క్రోల్ కూడా ఓపెన్ చేసి చూపించమనాల్సింది కదా. ఎందుకు చూపించమని నాకు అర్థం కాల. అది చూసింటే మనకు కూడా ఒక ఐడియా వచ్చేది కదా అందులో ఏముంది ఏంటని చెప్పి. సో స్క్రోల్ ఉంది, అది బెడ్రూమ్ తీసుకెళ్ళి మీరు తర్వాత ఓపెన్ చేసుకోండి అన్నారు. లోపలికి వెళ్ళి తీసుకొని ఓపెన్ చేస్తే బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోల్, అంటే వీళ్ళు ఏ బెడ్రూమ్లో పడుకోవాలి, ఏ బెడ్రూమ్లో పడుకోకూడదు, వీళ్ళకి ఎంత రేషన్ ఇవ్వాలి, ఎంత రేషన్ ఇవ్వకూడదు అన్నది వాళ్ళు కంట్రోల్లో పెట్టచ్చు అనమాట. సో అది వాళ్ళ టీము వాళ్ళ చీఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ కంటెస్టెంట్ నెంబర్ 5 రోహిణి, తనది కూడా ఏవి వచ్చింది. రోహిణికి మధ్యలో యాక్సిడెంట్ అయింది, ఎన్ని అందులో వచ్చినాయి అనమాట. సో ఓకే, హ్యాపీ ప్రోమోనే, హ్యాపీ ఇదే ఏవినే బాగానే ఉంది. సో ఎవరమ్మా నీ కత్తి సుత్తి అంటే కత్తి ప్రేరణ, సుత్తి యష్మి. సో అందరికీ యష్మి అనమాట. చిన్న విషయాలకు కూడా ఓవర్గా రియాక్ట్ అవుతుంది అని చెప్పి. అలాగే సీతలో ఫన్ కూడా లేదు, ఆల్మోస్ట్ సీరియస్గా ఉంటుంది అని సీత కోసం కూడా చెప్పింది. నెక్స్ట్
ఆవిడ నాగార్జున గారితో కామెడీ చేసింది. 6వ తారీఖు హౌస్లోకి ఎంటర్ అవుతున్నా, 7వ తారీఖు అందరికి చుక్కలు చూపిస్తా, 8వ తారీఖు ఫినిష్ అంటే ఎవరమ్మా ఫినిష్, నువ్వా ఫినిష్ అంటే కాదు సార్ వాళ్ళు ఫినిష్ అని మాస్లో డైలాగ్, మాస్ మూవీలో డైలాగ్ చెప్పింది అనమాట. ఈవిడికి శివజ్యోతి సపోర్ట్. సో ఈవిడ చెప్పింది గుసగుసలాడి లాస్ట్ టైం నామినేట్ అంటే నాకు భలే గుర్తొచ్చింది. శిల్ప వాళ్ళందరూ వైల్డ్ కార్డ్కి వచ్చిన తర్వాత నామినేషన్ జరిగినప్పుడు వీళ్ళు కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి నామినేషన్ చేస్తే సోఫాలో కూర్చొని గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. బిగ్ బాస్ 2 సార్లు వార్నింగ్ ఇస్తాడు, ఒకసారి వార్నింగ్ ఇస్తాడు, రెండోసారి ఇద్దరు నామినేట్ చేసేస్తాడు డైరెక్ట్గా. ఆ వీకే ఆవిడ వెళ్ళిపోతుంది బయటికి, లేట్ అసలు నామినేట్ అయ్యేదో లేదో ఆ టైంలో. సో బయట ఏం జరుగుతుంది అది మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, నువ్వు కుమ్మే అని చెప్పి నెక్స్ట్ లోపలికి వెళ్ళి ప్రాంక్ చేయమన్నారు. ఆవిడ ప్రాంక్ని చేయలేకపోయింది సరిగ్గా, అది ఎగ్జిక్యూట్ అవ్వలేదన్నమాట. వాళ్ళకి ఇది తెలిసిపోద్ది ప్రాంక్ అని చెప్పి. పైగా రోహిణి ప్లస్ కాంబినేషన్ ఆఫ్ ప్రాంక్, అది కూడా నామినేషన్ అంటే ఎవరు నమ్మలా. సో ఆవిడ చేసింది, లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏం జరగలేదన్నమాట అంతగా. యష్మి ఏమో అరే రోహిణి సేమ్ ఇయర్ రింగ్ అంటే ఏం చేయమంటారా అని ఆవిడ ఏదో ఎక్సైట్మెంట్ చూపించింది. సుత్తని చెప్పింది కదా, ఎందుకు కలవరంటే ఇప్పుడు యష్మి క్లోజ్గా వస్తున్నా కూడా రోహిణి కలవదు, ఎందుకంటే రేపు రోహిణి నామినేట్ చేసేది యష్మిని, అందుకని చెప్పి అంతగా కలవట్లేదు అనమాట. సో డైరెక్ట్గా టచ్ చేస్తాయి నామినేషన్ అయ్యి అంటే మణికంఠని చూసేది చెప్తుంటే ప్రతిసారి నేనంటే నిన్ను ఎవరేమన్నారు అయ్యా అసలు, నిన్ను టచ్ చేసేనా, నువ్వేమైనా అందగాడివే, నువ్వు ఎందుకని చెప్పి. సో ఇక్కడ నాకేమనిపించిందంటే మణికంఠ లాగుతాడు కంటెంట్ని, సో చూస్తాడు, అలా కనుక కావాలని కనుక ఇలాంటిది ఏదైనా క్రియేట్ చేస్తే మాత్రం అప్పుడు చెప్దాం, ఇప్పుడు కాదు. నెక్స్ట్ సీతని నామినేట్ చేస్తానంటే బిల్డప్ ఇవన్నీ ఇచ్చిందనమాట. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ నెంబర్ 6 గౌతమ్ ఎంటర్ అయ్యాడు. అశ్వత్థామ ఈజ్ బ్యాక్, అశ్వత్థామ ఈజ్ నో 3.0. గౌతమ్లో చిన్న ఇమ్మెచ్యూరిటీ ఒకటి ఉంటుంది, దాన్ని ఏంటంటే ఎక్కువ నేను చాలా మెచ్యూర్డ్ అన్నట్టు చేస్తూ ఉంటాడు. అది గనక తీసేసి నార్మల్గా ఆడితే గౌతమ్ చాలా ముందుకెళ్తాను, నేను అబ్జర్వ్ చేస్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. లేదంటే కష్టమే, లేదంటే టాస్క్లు ఎంత ఆడినా కూడా ఛాన్స్ ఉండదు టాప్ 5 కొద్దిగా. సో అది ఆ పాయింట్స్ ఏం పెడతాడు, వాళ్ళ ప్లాన్లు ఎలా ముందుకు నడిపిస్తాడు అంటే కొద్దిగా లీడర్షిప్ని చూపిస్తూ ఉంటాడు. చూపించినప్పుడు అది ఓవర్ కాకుండా కరెక్ట్గా ఉంటే కనుక ఛాన్స్ ఉంటుంది. ఎవరు కాంపిటేటర్గా ఫీల్ అవుతుందంటే నబీల్ అని చెప్పాడు. సో కత్తి ఎవరంటే ప్రేరణ అన్నాడు, సుత్తి యష్మి అన్నాడు. ఈయన కూడా యష్మిని నామినేట్ చేస్తాడు మ్యాక్స్ టు మ్యాక్స్. సో మెసేజ్ ప్రియాంక జై నుంచి మెసేజ్ వచ్చింది. దాని తర్వాత ఆయనకి 4 మెడికేషన్స్ వస్తాయి, నువ్వు లోపలికి వెళ్ళిన నీకు అర్థమైతే 9 ఇవ్వాలి అని చెప్పారనమాట. విష్ణుప్రియ వెళ్ళినంత గౌతమ్ మాస్క్ పెట్టుకున్నట్ట అశ్వత్థామ 2.0 అని చెప్పి చేశారనమాట. రోహిణి ఏమైంది కలకలకలని వచ్చినాయా, ఎందుకు మాస్క్ పెట్టుకున్నావు అని చెప్పి. సో సీతకి ఓవర్ కాన్ఫిడెంట్ ఇచ్చాడు, మెడికేషన్ వచ్చిందన్నమాట. వచ్చిన తర్వాత సీతకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, లేజినెస్ విష్ణుప్రియకి ఇచ్చాడు, ఓవర్ థింకింగ్ మనీకి ఇచ్చాడు. నాకు ఇది బాగా నచ్చింది. సో మరీ భయపడిపోయి ఇచ్చేయకుండా, మరీ టచ్ మీ నాట్ అని అనకుండా, ఒక ఒపీనియన్ ఉంది బాబు నీ మీద, మాకు ఈ ఒపీనియన్ ఉంది ఇంగో అని చెప్పి చెప్పడం మాత్రం నాకు బాగా నచ్చింది. ఇచ్చి ఏమంటాడంటే థింక్ చేయంటే ఐ విల్ థింక్ అబౌట్ యూ అంటాడే, థింక్ చేస్తాను, ఐ విల్ థింక్ అబౌట్ యూ ఆల్సో అని చెప్పి మనీ అంటాడు, నీ గురించి కూడా ఆలోచిస్తానని. లెట్స్ సీ. సెల్ఫిష్నెస్ ఏమో యష్మికి ఇచ్చాడు, సో గుర్తుపెట్టుకుంటా అంది, పెట్టుకో. నెక్స్ట్ టాస్క్ కోసం సెలబ్రిటీస్ వచ్చారు, శివాజీ షిండే, సుధీర్ బాబు వీళ్ళందరూ వచ్చారన్నమాట. సో వాళ్ళొకటి వీళ్ళొకటి గెలిచారు. ఇది 3వ టాస్క్. గౌతమ్ అండ్ రోహిణి వీళ్ళు ఎవరు చూస్ చేసుకున్నాడు, విష్ణు అండ్ సీతని. అప్పటికి విష్ణు ఆడేసింది, అయినా కూడా విష్ణుని సీతనే వీళ్ళు మళ్ళీ చూస్ చేసుకున్నారు. సీత కూడా ఆడేసింది. సో వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ 3 స్టేజ్లు అనమాట. ఒకటి బాల్స్ని కొంచెం 2 కర్రల మధ్యలో 2 ఇనపసోల మధ్యలో బ్యాలెన్స్ చేస్తే కప్పులు వేయాలి. దాని తర్వాత అక్కడ 3 బెలూన్స్ ఉన్నాయి, వాటిని డ్రాఫ్ట్స్ అని అంటారు, వాటితో కొట్టాలి. దాని తర్వాత బాల్స్ పెట్టేసి ఉన్నాయి, బాల్ని రోల్ చేస్తూ తన్నాలన్నమాట. ఇవన్నీ ఎవరు యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటారు జనాలకి గిఫ్ట్లు పంచడానికి, అలాగున్నాయి, ఆ రేంజ్ టాస్క్లా ఉన్నాయి. సో ఇక్కడ కొద్దిగా ఫస్ట్ పోటాపోటీగా సాగింది ఇద్దరిది, బట్ అది చాలాసేపు జరిగినట్టు ఉంది. అది కట్ చేస్తారు, ఎందుకంటే చాలాసేపు జరిగిన తర్వాత, ఎందుకంటే ఒకసారి కట్ చేయగానే 5-5 పడినట్టు కనిపించినాయి. సో 5-5 పడిన తర్వాత గౌతమ్కి 6వ పడింది, సీత 6వ వేయలేకపోయింది అంతసేపటికి. దాని తర్వాత రోహిణి సెకండ్ స్టార్ట్ చేసింది. ఆ సెకండ్ స్టార్ట్ చేసి ముందు చేతిని ఇలా అదేదో WWE ఫైట్లో ఒకరి తర్వాత ఒకరు రావాలంటే అది కొట్టి అలా మామూలుగా వెళ్ళచ్చు కదా. సో బెలూన్స్ కొట్టింది, ఈ సింపుల్గా కొట్టేసాం, మిగతా 2 స్టేజ్లు సింపుల్. వీళ్ళు 2 అయ్యేపటికి సీత అది ఇలా 6వ వేయలేకపోయింది. సో వీళ్ళు గెలిచారు. వీళ్ళకి స్టార్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ స్టార్కి ఉన్న పవర్ ఏంటి అన్నది లాస్ట్ తర్వాత చెప్తారు, ఇప్పుడే డిసైడ్ చేయట్లా. అలాంటప్పుడు ముందు కూడా వీళ్ళకి స్టార్ ఇవ్వాల్సింది కదా, ఆ స్క్రోల్ ఇచ్చి వాళ్ళకి బెడ్రూమ్ కంట్రోల్ ఇవన్నీ ఎందుకు ఇచ్చినట్టు. నెక్స్ట్ రాయల్ 7గా అవినాష్ ఎంటర్ అయ్యాడు 7th కంటెస్టెంట్ కింద. లాస్ట్ టైం మర్చిపోయింది ఒకటి తీసుకెళ్దామని వచ్చాను, ఏంటి కప్పేనా అని చెప్పి. నాకు నేను కప్పే సీరియస్గా అక్కాదే, కప్పు, ప్రైజ్ మనీ, భూమి, కారు అన్నీ తీసుకెళ్ళిపోదాం అని చెప్పి. సో కత్తి ఎవరంటే నబీల్ అన్నాడు. ఆ రకంగా కత్తి అయితే మాత్రం యష్మి సార్ బాగుంటుంది అని చెప్పి, నాగార్జున అన్నాడు అనమాట, కత్తి బాగుంటుంది అని చెప్పి. సార్ విష్ణే వద్దు సార్, నవీన నవ్వకపోయినా బాగానే ఉంటుంది అన్నాడు, కానీ కొద్దిగా ఇది ఎక్కిరిచ్చాడండి. సుత్తి ఎవరంటే యష్మి, అదేంటే ఎందాడు కత్తి అన్నా అంటే కత్తి అంటే ఆ రకంగా సరే నీకు పెళ్ళి మర్చిపోయావు కదా, మర్చిపోలేదు కదా అంటే ఆ పెళ్లి ఫోటో కూడా ఇచ్చి పంపించాలండి. శ్రీముఖి నుంచి మెసేజ్ వచ్చింది, లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ చెయ్యి అన్నట్టు.
శ్రీముఖి కూడా గట్టిగా ఫ్యాన్ బేస్ ఉంది. సో వీళ్ళందరూ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు, ఏమవుతుంది ఏంటో. మణికంఠని వీళ్ళని ఇమిటేట్ చేశాడు అనమాట. దాని తర్వాత రాయల్ ఎయిట్ గంగవ్వ చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది. వెంటనే ఇన్స్టాగ్రామ్లో టక్కన మెసేజ్ పెట్టా, గంగవ్వ చాలా క్యూట్గా ఉందని చెప్పి. సో ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లైవ్లో అప్డేట్స్, టాస్క్లు గట్రా జరుగుతూ ఉంటే లైవ్లో పోస్ట్ చేస్తూ ఉంటా, కొన్ని క్లిప్స్ ఇలాంటివి పోస్ట్ చేస్తూ ఉంటే ఇంపార్టెంట్వి. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండండి ఆ స్టోరీస్, అందులో ఒక బ్రాడ్కాస్టింగ్ ఛానల్ ఉంటుంది, జాయిన్ అవ్వండి మీకు కుదిరితే. ఐఆమ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పి ఆ గంగవ్వ అలా చెప్తే నాకు చాలా క్యూట్గా అనిపించింది. సో మై విలేజ్ గంగవ్వ కాస్త బిగ్ బాస్ గంగవ్వ అయింది. సో మస్తు ఖుషిగా ఉంది, ఇల్లు కట్టుకుంది, నాగార్జున గారు హెల్ప్ చేశారు, బిగ్ బాస్ డబ్బులు ఇచ్చాడు. సో ఆ షో వల్ల సో అప్పులన్నీ తీరిపోయినాయి, నేను చదువుకోలే, నా పిల్లలు చదువుకోలే, మనవల్ని మనవరాలని ఇద్దరున్నారు, వాళ్ళిద్దరిని చదివిస్తున్నానని చెప్పింది. దాని తర్వాత 20 సినిమాలు కూడా వచ్చినాయంటే 20 సినిమాలు చేసింది. నెక్స్ట్ వీళ్ళ కోసం పిల్లలు సరిగ్గా ఆటలు ఆడటం లేదని చెప్పి వాళ్ళ కోసం కూరగాయల పొలంలో తనే మందు లేకుండా పండించిందంట, అవన్నీ తీసుకొచ్చింది. సో ఈసారి మాత్రం వినర్ అవ్వడానికే వచ్చాను, వెళ్ళను నేను, వెళ్ళగొట్టకుండా ఉంటానంటే మేము వెళ్ళగొట్టామని చెప్పి నాగార్జునగా చెప్పారు. మరి నిజంగా సీరియస్గా ఉంటుందో మరి అవో చూడాలి. సో నీకు ఎవరు ఆట నచ్చిందంటే గంగవ్వ నబీల్ ఆడుతున్నాడని చెప్పింది. ఆయన మిగతా వాళ్ళు ఆట బాగాలేదని వచ్చినా వాళ్ళ ఆట సరి చేయడానికి అని చెప్పింది. అఖిల్ మెసేజ్ వచ్చింది, అఖిల్ది గంగవ్వది మంచి బాండింగ్. సో అఖిల్ కూడా నువ్వు ట్రోఫీ గెలుచుకొని రా ఈసారి, లాస్ట్ టైంలో కాకుండా ఈసారి గెలుచుకొని రా అని చెప్పారు. సో చూడాలి, ఆడియన్స్ కూడా గంగవ్వ కొద్దిగా ఎడ్జిస్తారు. సో పైగా టాస్క్ ఆడితే ఎవరైనా సరే అసలు ఓడిపోయినా కూడా అసలు ఎఫర్ట్స్కే అసలు నాకు తోపు అనిపించింది. ఓడిపోయినా కూడా నేను అసలు ఎత్తేసేవాడిని, నేను కనుక అవసరం అంటే ఎత్తి తిప్పి అసలు అబ్బో అనుకునేవాడిని. అవినాష్ గంగవ్వ ఇద్దరు ఎంటర్ అయ్యారు, ఒకేసారి ఎంటర్ అయ్యారు వీళ్ళు. 4th టాస్క్ నాగార్జున గారు ఏం చెప్పారంటే బిగ్ బాసే మీకు కండక్ట్ చేస్తారమ్మా 4th టాస్క్ అని చెప్పారు. సో అదేంటి అంటే పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ అంట. సో ఇమ్యూనిటీ షీల్డ్ ఛాలెంజ్ అని చెప్పారు. సో దానికి తర్వాత ఆ స్టార్కి ఎలా వాడాలి ఏంటని చెప్తారేమో. రాయల్స్ లీడ్లో ఉన్నారు, మీరు చూడాలి అని చెప్తే యష్మేమో నన్ను సెలెక్ట్ చేసుకోండి, గేమింగ్ నన్ను సెలెక్ట్ చేసుకోండి అని ఇట్టించి అంటా ఉందన్నమాట. వీళ్ళేమో ప్రేరణేమో టాస్క్ బాగా ఆడుతుంది, ఆవిడేమో డ్రెస్సులు హెవీగా ఉన్నాయి, అవన్నీ చూసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ అవినాష్ విష్ణుప్రియ అండ్ సీత అని చెప్పంటే విష్ణుప్రియ ఎందుకు రా నేనంటే మీకు అంత ప్రేమ, ఎన్ని టాస్క్లు ఆడిపిస్తారా నా చేత అని చెప్పి విష్ణుప్రియ సీతని సో ఎంచుకున్నారు. కొంచెం వాళ్ళకి ఆ కాంబినేషన్, హైట్ అనే కాంబినేషన్ కూడా కొద్దిగా సెట్ అయినట్లేదు నాకు తెలిసి. బట్ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత గంగవ్వ అది మామూలుగా పోనీ ఇలా పెట్టుకొని నడుచుకుంటా ఇల్లు వేసేయటమైనా అనుకోవచ్చు, ఓన్లే నడిచింది అని చెప్పి. ఆ ఎత్తుల్ని దాటి వెళ్ళి స్పీడ్గా మళ్ళీ వచ్చి మళ్ళీ స్పీడ్గా దాటి మళ్ళీ మధ్యలో అంత ఆయాసం లేదు, మాట్లాడుతుంది. చూసుకోండి భుజం తగులుతుందంటే భుజం ఏం తగలట్లేదు, భుజానికి గ్యాప్ ఉందండి, క్లియర్ కనిపిస్తుంది గ్యాప్, భుజం తగలట్లేదు. భుజంకి తగిలినా కూడా అంత దానికి కూడా ఎక్సెప్షనల్గా ఇవ్వాల్సిందే. సో వీళ్ళు చూస్తేనే వీళ్ళు అక్కడ దాకా వెళ్ళి కూడా వీళ్ళు స్లోగా వేయాల్సిన బాల్ బయటకు వేస్తారు వీళ్ళు. ఆ హైట్ డిఫరెన్స్ వల్ల సీత పొట్టిగా విష్ణుప్రియ ఇదిగా ఉండేవాటికి హైట్ డిఫరెన్స్ వల్ల కూడా ఇలా తేడా కొట్టింది. సో మొత్తానికి రాయల్ క్లాన్స్ వస్తూనే శమర శంఖం పూరించారు. 4 టాస్కులు జరిగితే 3 టాస్కులు గెలిచారు నలవగ్గా. అది వాళ్ళు ఎప్పుడు ఆడి మళ్ళీ ఇప్పుడు దిగింది. సో వీళ్ళు వరుసగా ఆడుతూ వచ్చారు, అయినా సరే వీళ్ళు 4 ఒకటే గెలిచారు, అది జస్ట్ మిస్లో గెలిచారు. నైని పవన్ అది కూడా ఏంటంటే 4 వీళ్ళు గెలిచేస్తుంటే ఈరోజు నైట్ వీళ్ళకి నిద్ర పట్టేది కదా, ఏంట్రా వాళ్ళు రాగానే 4 గెలిచారు మనమే ఒకటే గెలిచాము, పరుగు పోయింది, ఇలా అయితే ఎలాగా అన్న స్థితిలో వాళ్ళ ఫేస్ ఉండేది. బట్ సో ఇది జరిగింది, ఓవరాల్గా బాగుంది, ఒక హోప్ అయితే వచ్చింది బిగ్ బాస్ 8 మీద. నాకెందుకో బలంగా వెళ్ళబోతున్నాం ముందుకి. వీళ్ళ ఈ క్లాన్ వర్సెస్ ఆ క్లాను, రేపు నామినేషన్స్లో కూడా వీళ్ళందరూ వాళ్ళు నామినేట్ చేస్తారు, వాళ్ళ గేమ్ ఏం జరుగుతుంది బయట ఎలా జరుగుతుంది అన్న విషయం వాళ్ళకి తెలిసిద్ది. మణికంఠ ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక వీక్ ఇమ్యూనిటీ ఈ వారం వస్తుంది. సో ఈ వారం మణికంఠ గేమ్ కూడా ఎలా ఉంటుందని తెలిసిద్ది. వరుసగా అన్ని ఎపిసోడ్ల తర్వాత ఈరోజు అనుకుంటా మణికంఠ కూడా అక్కడ కంటెంట్ 5 నిమిషాల లోపల ఉండటం, నేను కూడా మణికంఠ కోసం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడటం ప్రశాంతంగా ఉంది. ఏందన్న రోజు మణికంఠ కోసం చేస్తాను కంటెంట్ 2 గంటలు అలా ఉంది. ఇప్పుడు లేదు, దాన్ని డ్రాగ్ చేయాలనుకోవట్లేదు. గేమ్ ఆడితే గట్టిగా చెప్పుకుందాం, ఆడపోకుండా ఏదైనా చేసినా గట్టిగానే చెప్పుకుందాం, ఏదైనా గట్టిగానే ఉంటుంది. సో ఇక్కడ నుంచి రివ్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. మీ సపోర్ట్ కావాలి, మీరు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. సో బేసికల్గా ఏంటంటే నేను రీసెర్చ్ చేస్తున్నాను యూట్యూబ్ వాటి మీద. సో మనం స్కిప్ చేయకుండా ఎక్కువ మంది చూస్తే అప్పుడు ఇంకా కొత్త మందికి ఇది రికమెండేషన్కి వెళ్తూ ఉంటుంది. అలాగే వేరే వీడియోలు చేయకుండా కంటెంట్ని ఒకే దాని మీద ఫోకస్ చేయాలంటే మనం మధ్యలో హిందీ బిగ్ బాస్ అవన్నీ చేసి రచ్చరచ్చలు అయిపోతుంది దాంతో. సో ఎనీవే ఊపందుకునిద్ది అనుకున్నా, మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది. సో వీడియో లైక్ చేయండి మర్చిపోవద్దు, మీ కామెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. నా సిన్సియర్ రిక్వెస్ట్, ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. అబ్బా ఎవరో కామెంట్ చేస్తారు, ఎవరో దాన్ని రిప్లై ఇచ్చి బూతులు తిడతారు, భయపడద్దు. నేను ఎవరైనా బూతులు తిడితే వాళ్ళు మ్యాక్సిమం బ్లాక్ చేస్తున్నా. నాకు అసలు మాట లేదు, వ్యూ పోతే పోయిందో సబ్స్క్రైబర్ పోతే పోయాడు అన్నట్టు నేను బ్లాక్ చేసుకుంటూ వెళ్తున్నా బూతులు తిడితే. ఇది ఉండొచ్చు, ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు, డిఫరెంట్ ఒపీనియన్ ఉండొచ్చు, వాటిలో తప్పులేదు కదా.
సో బట్ మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. మొన్న ఎవరో కామెంట్ చేశారు, తమ్నెల్ చూసి కామెంట్ చేశారు, బ్రో వీడియో కొద్దిగా చూసి చూడబంటే లేదు బ్రో నా పని తమ్నెల్ చూసి కామెంట్ చేయడమే నా జాబ్ అన్నట్టు చెప్పాడు. నాకు అప్పుడు అర్థమైంది, అమ్మా వెళ్ళి ఏందని చెప్పి, అంటే వాళ్ళు వీడియోలు చూడరు, వాళ్ళ పని ఏంటంటే వచ్చి అన్ని రివ్యూల కింద వాటి కింద వెళ్ళి వాళ్ళ కింద కామెంట్ కొట్టేసి జై గణేష్ మహారాజ్కి జై అన్నట్టు ఒక కంటెస్టెంట్కి జై కొట్టి వెళ్ళిపోతారు. సేమ్ కాపీ పేస్ట్ కామెంట్ ఉంటుంది. అదే ఒరిజినల్ ఆడియన్స్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా కాపీ పేస్ట్ కామెంట్ చేస్తారు. కాపీ పేస్ట్ కామెంట్ కాదు మ్యాటర్, కంటెంట్ చూడకుండా ఇచ్చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఏంటంటే ఆ కామెంట్స్ చదివే బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు దానివల్ల అరే వీళ్ళకి ఎంత ఉందా వాళ్ళకి అంత ఉందా అని అనుకుంటూ ఉంటారు. సో అందుకోసం మీ ఒరిజినల్ ఒపీనియన్, ఒరిజినల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో యాక్చువల్ ఆడియన్స్ వాళ్ళ ఒపీనియన్ పెడితే బాగుంటుంది. సో భయపడకుండా కామెంట్ చేయండి. ఎవరైనా అన్నారు అనుకోండి, నాకు చెప్తూ ఉంటారు చాలామంది, నువ్వు ఎందుకు హార్ట్కి తీసుకుంటున్నావు కామెంట్స్ వాటిని తీసుకోవద్దా అని చెప్పి. మరి మీరు ఎందుకు తీసుకుంటారు ఎవరైనా అంటే, వదిలేండి నేను మ్యాక్సిమం వాళ్ళని బ్లాక్ చేయడానికి చూస్తూ ఉంటున్నాను, రోజు చూస్తున్నా కామెంట్స్ చదువుతూ ఉంటాను, బ్లాక్ చేస్తూ ఉంటాను అంతే. నైట్ అన్సీన్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూవర్స్.